సాంగ్ వాడి హ్యాపీ మా పాఠశాల విద్యార్థులకి మా పాఠశాల నుండి మా విద్యార్థులు అభివృద్ధి సార్ ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యంతో జీవించాలని మా పాఠశాలకు అనేక సహాయ సహకారాలు అందించాలని మా పాఠశాల అభివృద్ధిలో పాల్పంచుకోవాలని కోరుకుంటూ మనసారా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం సార్. ఈ కార్యక్రమాన్ని సూచించి ఈ కాసన యాదవ్ గారిని వీడియో కంటిన్యూ అయింది. ఈ యొక్క 70వ స్వాతంత్ర దినోత్సవం ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకొని మరి వాళ్ళ యొక్క జీవితాలను అర్పించి మనకి యొక్క స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఇది ఏదో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు మనం కంటిన్యూ నిలబోతున్నామంటే మనకు ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి జవాన్లు 24 గంటలు వేరే దేశస్తులు మన దేశం మీదకి రాకుండా రక్షణగా ఇప్పటి కూడా కంటికి నింపలా కాపాడుకుంటున్నారు. అదేవిధంగా మన ఇంకో భారతదేశంలో రైతులు 24 గంటలు కష్టపడి మనకు ఆహారాన్ని అందించి మన యొక్క భారతదేశ పౌరులను బతికిస్తారు. కాబట్టి దాని గురించి మనందరం ఇంకా జై జవాన్ జై కిసాన్ అనే నినాదం అనేది మనలో ఉంది. దాంతోపాటు మన యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని అమలుపరచడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. మనకు ఉన్నటువంటి స్ట్రెంత్ ఇంకా 5-10 మందిని పెంచుకుంటే ఇంకో టీచర్ కూడా ఇస్తారని స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ గారు చెప్పడం జరిగింది. మొన్న మన కొత్త వచ్చిన టీచరు మన గవర్నమెంట్ ఇక్కడ అంటే పోస్టింగ్ చూపించకుండా మన యొక్క డాక్టర్ వంశకృష్ణ గారి ఆదేశాల మేరకే మనకు కొత్త టీచర్ గారు ఎంఈఓతో మాట్లాడి మనకు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఇంకో టీచర్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. ఒక 5-10 మందిని మనం పెంచవలసిన అవసరం ఉంది. దాంతోపాటు సార్ ఒక సూచన చేసిండు, మీరు మా ఇద్దరికి ఇబ్బంది అవుతున్నారు అంటే ఒకరొకరు 4-5 క్లాసులు చెప్పేటోళ్ళు మరి 9 అంటారు అంటే డబల్ పని అయింది. కాబట్టి ఎవరికైనా పని ఎక్కువైనప్పుడు విసిపోయింది మన కొత్త టీచర్ వచ్చేంత వరకు ఈ రోజు నుంచి రేపు మీరు అపాయింట్మెంట్ ఎవరైనా సార్ మీరు మన ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తులను యువతను ఆలోచన చేసి మంచి చదువుకున్న వాళ్ళను వాళ్ళకి తగ్గటువంటి సరే 5,000 6,000 7,000 ఎంతో అయితే దాని యొక్క బాధ్యత నేను భరిస్తా. మన కొత్త టీచర్లు వాళ్ళు నిజమైన పేదోళ్ళు ఇది నిజంగా అసలైన చదువు తగ్గవలసింది వీళ్ళకి. కాబట్టి మనం వీళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం మన గ్రామ పైన ఉంది. కాబట్టి మీరు రేపాయలు ఉన్న మీరు అపార్ట్మెంట్ తీసుకోండి. ప్రతి నెల మనకి ఉన్నటువంటి చెప్తే అతను కూడా ఏమనుకోవాలంటే నేను ఏదో జీతం కోసమే చేస్తున్నా నాకు జీతం వస్తేనే బతాను ఆయన కూడా కొంచెం సేవాభావం అనేటువంటి ఆలోచన ఉండాలి. నేను కూడా భవిష్యత్తులో ఈ విద్యార్థులకు చదివిస్తేనే భవిష్యత్తులో ఉద్యోగానికి కూడా ఒక ట్రైనింగ్ లాగా ఉపయోగపడుతున్నటువంటి యువకుల్ని అంటే ఎవరైనా సరే మహిళ అయినా సరే పురుషులైనా సరే ఒక మంచి చదువుకున్నటువంటి వాళ్ళని ఊళ్ళో ఉన్నటువంటి యువతను ఇక్కడ ఉన్నటువంటి భాస్కర్ కానీ అదే శివరామ్ కానీ ఆలోచన చేసి ఇక్కడ చదువుకున్నారు. కాబట్టి ఆ ఉన్నటువంటి ఆలోచన సూచన తీసుకొని మన ఊళ్ళో ఉన్నటువంటి చదువుతో పాటు వాళ్ళ జ్ఞానాన్ని చెందాలి. ఈ స్కూల్కు ఏ అర్ధరాత్రి ఏ టైం ఏది వచ్చినా మాకు ఉన్నటువంటి లోకల్ ఏ సమస్య మాకు ఫోన్ చేస్తారు. ఈ యొక్క స్కూల్ కాపాడుకునే బాధ్యత మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పైన ఉంది. విద్యార్థులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈరోజు ఈ యొక్క వేషధారణ చేసినటువంటి భారతమాత గాంధీ అంబేద్కర్ ఈ యొక్క ఎందుకంటే ఈ కొత్త వరవడికలు మీరు ఈసారి తీసుకోవచ్చు.
ఇంకా దీన్ని మనం అప్సెట్ చేయాలి. దీన్ని మనం ఎంతైనా సరే మనం గౌరవించాలి. మన పిల్లలను మనం ఈ విధంగా దేశ నాయకులు అంటే ఎట్లుంటారో మనకు తెలియదు. అంటే భారతమాత రూపం, గాంధీ రూపం, అంబేద్కర్ రూపాన్ని తీసుకొచ్చినందుకు మీ పాఠశాల హెడ్ మాస్టర్ గారికి అదేవిధంగా ఈ యొక్క సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన యొక్క పిల్లలు భారతమాత అంటే ఎట్లుంటుంది, గాంధీ అంటే ఎట్లుంటాడు, అంబేద్కర్ అంటే ఎట్లుంటాడు అనే ఇలాన్ని తీసుకొచ్చినందుకు నేను కొద్దిగా వాళ్ళకి రూపకంగా నేను బహుమానం ఇవ్వడం జరుగుతుంది. ఎంతగానే కాదు కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కార్యక్రమం చేపట్టినటువంటి మీ అందరి యొక్క ఈ కార్యక్రమం పాల్గొంటున్న చిన్నారం గ్రామ ప్రజలందరికీ, విద్యార్థులందరికీ పేరున మరొకసారి 78వ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈ విషయాన్ని ఇంత తొందరగా పరిష్కరిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. గ్రామ సార్ చెప్పినట్టు శివరాం తర్వాత మనీష్ గారు, భాస్కర్ గారు ఆలోచించి దీని మీద త్వరగా ఎవరినో ఒకరిని పెట్టేస్తే మేము కూడా వాళ్ళకి సహాయ సహకారం వాళ్ళు కూడా తెలుస్తుంది. ఊరి నుంచి ఒక మన దగ్గర పాఠశాల పనిచేస్తుంటే సార్లు ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారో మీకు కూడా తెలుస్తుంది. సార్లు మరి చెప్పురా లేదనేది మీకు కూడా విద్యార్థుల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. మీరు కూడా పాఠశాల అభివృద్ధికి మంచిగా తోడ్పడాలని ఆశిస్తూ త్వరలో సార్ చెప్పినట్టు ఆ విషయాన్ని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం సార్. ఇంకా ఏంటంటే సారు పెద్ద మనసుతోటి మా విద్యార్థులకు మంచి బహుమతి అందిస్తున్నారు. ఇర్ఫాన్ సార్ అన్న